ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించారు. అలాగే యోహానుకు తన తల్లిని అప్పగించారు. అప్పుడు యేసు అంతయు సమాప్తమైనది, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశాడు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు, తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురు చూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రమును అనుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభు, నీ వలె నేనును నా అంచెదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందు గల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి.